గురువుగారు. సో, రత్నాలు, ఉపరత్నాల మధ్య తేడా ఏంటి? అదే అండి. అంటే 2 కూడా దాదాపుగా రత్నం అంటే ఉపరత్నం అనేది సెమీ ప్రెషర్ అనమాట. అంటే మామూలు రత్నం కంటే కూడా కొద్దిగా పవర్ తక్కువుంటదనమాట. అంటే ఉపరత్నాలు అంటే సెమీ ప్రెషర్స్ అంటారనమాట. మామూలు ఈ పరిభాషలో జెమాలాజికల్ టెర్మినాలజీలో అది ఇట్లా అంటూ ఉంటారు. అయితే వాటికి సంబంధించిన ఉపరత్నాలు గూడా వాడుతూ ఉంటారు. అంటే ముత్యానికి బదులు చంద్రకాంత శిల, చంద్రకాంత మణి అంటారు. దీనికి బదులు కెంపు బదులు రెడ్ స్టోన్, కెంపు బదులు పగడం బదులు వాడుతూ ఉంటారు. అట్లా ఇ ఇప్పుడు అలాగే దీని బదులు వజ్రం బదులు వైట్ జర్కన్ ఇలా వాడుతూ ఉంటారు. అంటే బ్లూ జర్కన్ గూడా వాడుతుంటారు. బ్లూ సఫైర్ బదులు బ్లూ జర్కన్ అని వాడుతూ ఉంటారు. అలాగే గోమేధికానికి, వైడూర్యానికి గూడా వైడూర్యంలో గూడా క్వార్ట్జ్ అని, ఫిలిమినేట్ అని, అలాగే క్రైసోబెరియల్ అని 3 రకాలుంటాయనమాట. క్రైసోబెరియల్ అనే జాతిది ఉత్తమమైనటువంటి వైడూర్యం అనమాట. అంటే వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలు అని అంటూ ఉండేవాళ్ళనమాట. పూర్వకాలంలో రాజులు వాళ్ళు యేసుకునేవాళ్ళు. వజ్రము తర్వాత వైడూర్యం గూడా చాలా ఎఫెక్టివ్ అనమాట. ఈ యొక్క దానిలో గూడా అలెగ్జాండ్రైట్ అని స్టోన్ ఉంటదండి. అది బాగా ఎక్స్‌పెన్సివ్. అంటే లాక్స్‌లో ఉంటదనమాట. వైడూర్యంలో గూడా. అదే 2, 3 రకాలుగా కలర్ మారుతూ ఉంటుందనమాట. అది అలెగ్జాండ్రైట్ అనేది. దానిలోనే క్వార్ట్జు, ఫిలిమినేటు అలాగే క్రైసోబెరియల్ జాతికి సంబంధించినటువంటి వైడూర్యము ఉత్తమమైనటువంటి వైడూర్యం అనమాట. దానిలో కూడా చాలా ఎక్స్‌పెన్సివ్. అంటే మామూలు తక్కువ రేట్ నుంచి లక్షల్లో కూడా ఆ వైడూర్యం అని ఉంటుంది. అలాగే వజ్రం గూడా మాక్సిమం ఎక్కువ 10 సెంట్లు, 20 సెంట్ల సజెస్ట్ చేస్తాననమాట. సెంట్లు పెరిగే కొద్దీ బాగా ఎక్స్‌పెన్సివ్ అయిపోతదని. అదే 10 సెంట్లు అది 10 తీసుకున్నామనుకోండి, ఒక 1,50,000 వచ్చిందనుకో 1,50,000 ఉందనుకోండి. క్యారెట్‌ది అంటే 10 సెంట్లు కలిపితే క్యారెట్‌ది కొనాలనుకుంటే గనక మనకి దగ్గర దగ్గర 4, 5 లక్షలు ఉంటుంది. అందుకనేనంటే తక్కువ సెంట్లతోనే వజ్రాలు అనేది సజెస్ట్ చేస్తూ ఉంటామనమాట. అదే పగడంలో గూడా మామూలు జపాన్ పగడం అని, ఇటాలియన్ అని రకరకాలున్నాయన్నమాట. సముద్ర గర్భంలో ఉండేటువంటి ఒక మొక్క ఈ పగడం అంటే ముత్యం గూడా సముద్ర గర్భంలోనే ఉంటాయన్నమాట. ఆలుచిప్పల్లో ఆహ్, స్వాతి చినుకులు పడినప్పుడు తయారవుతది. అంటే ఇప్పుడెక్కువ అలా సాధ్యం కావట్లేదు. ఎక్కువ కల్టివేటెడ్ ముత్యాలే ఎక్కువ దొరుకుతున్నాయి. అంటే జాతి ముత్యం, స్వాతి ముత్యాలనేవి చాలా తక్కువుంటున్నాయన్నమాట. మామూలు ఎక్కువ ప్రాసెస్డ్ ముత్యాలే ఎక్కువుంటున్నాయన్నమాట. దానిలో గూడా రత్న సంబంధమైన ముత్యం, ఆభరణ ముత్యాలుంటాయి. ఎక్కువ రత్నంగా పెట్టుకునే ముత్యాలు ధరించాలన్నమాట. ధరిస్తే గనక మనకి మంచిది. అలాగే కనకపుష్యరాగం. కనకపుష్యరాగానికి బదులు గూడా సిట్రిన్ అనో ఏదో వాడుతా ఉంటారనమాట. యెల్లో సఫైర్ అంటే పవర్ కొద్దిగా తక్కువుంటదనమాట. ఇది 10/9 ఉన్నదనుకోండి. అది కొద్దిగా 4, 5 అలా ఉంటాయన్నమాట పవరు. తక్కువుంటుంది. అదొక టైప్ అనమాట. కాపోతే అంటే కొద్దిగా పనిచేస్తది కానీ కనకపుష్యరాగం అంత ఎఫెక్టివ్‌గా ఉండదు.